నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నీకే వందనం నీకే
చెవులు కొట్టు దేవుని భయపరుస్తాం. గట్టిగా చెవులు కొట్టు దేవుని నామాన్ని మహిమపరుస్తాం. గట్టిగా చెవులు కొట్టు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకో. రివాల సంద రిఖా బాబా బాబా బాబా. ప్రతి కట్లు యేసునామములో తగ్గువడును గాక. ప్రతి కట్లు యేసునామములో తగ్గువడును గాక. నీ అభిషేకం ఆవరించబడును గాక. ఆవరించండి ప్రభు స్థలమంతా. రివా సంద రిఖా బాబా 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 బాబా. Thank you, Lord. Thank you, Jesus, Lord. కురమ సంద రిఖా బాబా బాబా. నేను చూస్తున్నాను ఈ స్థలంలో Thank you, Lord. నీ జీవితంలో నేను భయము వెంటాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డ. ప్రతి విషయంలో నువ్వు భయపడుతున్నావు ఈ రోజున. నీ అనారోగ్య స్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావు ఈ రోజున. నిద్రలో ఒక్కసారిగా లేచి భయపడుతున్నావు ఈ రోజున. ఏదో పరిస్థితి నిన్ను వెంటాడుతుంది ఈ రోజున. ఏం జరుగుతుందో నా జీవితంలో తెలియట్లేదు అని ఒక బాధ నిన్ను వెంటాడుతుంది ఈ రోజున. అట్లాంటి వారు నీవు చేయి పైకెత్తి ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడును ఆ భయం నుంచి విడుదల చేయబోతున్నాడు ప్రేమ విడ. ఆ భయం నిన్ను వెంటాడుతుంది. ఏం జరుగుతుందో నా ఫ్యామిలీలో, ఏం జరుగుతుందో నా జీవితంలో అని ఒక భయం నిన్ను వెంటాడుతుంది. అట్లాంటి వారిని కుడి చేయి పైకెత్తండి ఈ రోజున. ఆ భయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చబోతున్నాడు ఈ రోజున. చీకట్లో ఒక్కసారిగా లేచి భయపడుతున్నావు. నీ స్థితి అంతటిని పరిశుద్ధాత్మ ఈ రోజున మార్చబోతున్నాడు. ఆ భయం నుంచి వేస్తున్నామని అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ కుడి భాగంలో, నీ కుడి సైడ్ ఒక తల భాగము, ఈ చెవి పైన విపరీతమైన హెడేక్ ప్రభు, విపరీతమైన నొప్పి మరి కలిగిస్తుంది. ఆ యొక్క పరిస్థితి ఉన్న వాళ్ళు నీ కుడి చేయి పైకెత్తండి ఈ స్థలంలో. నీ కుడి సైడ్ తల భాగము విపరీతమైన హెడేక్, విపరీతమైన హెడేక్ ఎవరికైతే ఉంటే వాళ్ళు కుడి చేయి పైకెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు వారికి విడుదల అనుగ్రహించబోతున్నాడు. ఆ కంతల భాగంలో నేను కొట్టినట్టుగా బాగా గుద్దినట్టుగా నొప్పి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. అట్లాంటి వారి నుండి కుడి చేయి పైకెత్తండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ భయము నుంచి యేసునామములో విడుదల అనుగ్రహించబడును గాక. ఆ భయము నుంచి యేసునామములో విడుదల అనుగ్రహించబడును గాక. రోమా 16 బడి, లూకా 10:19 బడి ప్రభా, ఎఫెసీ 6:10 బడి ప్రభా, సంపూర్ణంగా కొట్టివేయబడును గాక ప్రభా. విడుదల అనుగ్రహించబడును గాక నీ ప్రార్థన చేస్తున్నాను. ఆ తల భాగంలో ప్రభా నీ సన్నిధి విడుదల చేయబడును గాక నీ ప్రార్థన చేస్తున్నాను. ఆ నొప్పిని యేసునామములో విడుదల అనుగ్రహించబడును గాక నీ ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థతను ప్రభా చేయి పైకెత్తి ప్రతి ఒక్కరి బిడ్డ ప్రభా మీరు అనుగ్రహించి ఈ నామాన్ని మహిమ చెల్లించుకొని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి స్తోత్రం. మరి ఈ స్థలంలో నేను చూస్తూ ఉంటున్నాను, దైవ సేవకుడి వాక్యం చెప్తున్నప్పుడు భాషలలో మాట్లాడుతూ ఉంటున్నాను. మరి ఈ స్థలంలో మరి చీకటి అంధకార శక్తులన్నీ కూడా వెళ్ళిపోతున్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. మరి ఈ సంఘముతో దైవ సేవకులతో ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఈ సంఘము ఎదుట ఏది నిలబడదు అని మాట్లాడుతున్నారు. ఈ సంఘానికి వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఇక నుంచి మీరు చేయనదంతా కూడా ఆయన సఫలము చేయబోతూ ఉన్నారు. ఇంతవరకు ఓటములు కలిగాయేమో, లేకపోతే వ్యతిరేకంగా నిలబడ్డారేమో, నిలబడిన వారే ప్రభు ఎదుట మోకరించబోతూ ఉన్నారు. ప్రభు సన్నిధికి రాబోతూ ఉన్నారు. మీకు సపోర్ట్ గా వారు నిలబడబోతూ ఉన్నారని ప్రభువారు మాట్లాడుతూ ఉంటున్నారు. అంతేకాదు మరి ఈ స్థలంలో నేను చూస్తున్నాను, అనేక తల్లిదండ్రుల హృదయాలలో గొప్ప బాధ, వేదన. మీ పరిస్థితి ఎలా ఉందంటే ఒకరికి చెప్పుకోలేని పరిస్థితి. అంటే మీ కుటుంబంలో మీ పిల్లల వ్యక్తిత్వము ఆ రీతిగా ఉన్నట్లుగా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నన్ను నువ్వు ఎవరి ఎదుట వెళ్ళి నా బాధను చెప్పుకుంటే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావో, ఇది నన్ను ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నారు. నీ బాధ, నీ పరిస్థితి, ఇది నన్ను నువ్వు ప్రభుతో చెప్పావు కనుక నీ పరిస్థితి నుంచి ఆయనే నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ పిల్లల్ని విడిపించబోతున్నాడు. ఆ బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. ఆ చీకటి సాంగత్యములన్నిటిలో నుంచి ఆయన విడిపించబోతున్నాడు. నేను ఇది ఊరికే చెప్పట్లేదండి, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారు చెప్పమన్నారు. అనేక తల్లిదండ్రుల హృదయం ఎలాగుందంటే, నేను ఎందుకు కన్నానా, వాడిని ఎందుకు పెంచానా, ఎందుకు వాడిని పెద్ద చేశాననే బాధలో నీవు కూర్చున్నావు. కానీ ఇది నన్ను ప్రభువారు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? వాని యొక్క మంచి యోగ్యునిగా చేయబోతున్నాడు. ఆమెను మంచి యోగ్యురాలుగా చేయబోతున్నాడు. ఇది నన్ను ఒక హన్నా వల్లే, ఒక తల్లి వల్లే నీ యొక్క ప్రార్థన అనే వేలు లోతులోనికి నువ్వు ఎప్పుడు తీసుకువెళ్తావో నీ వృక్షం బలంగా మార్చబడబోతూ ఉంటుంది.
దేవానికి స్తోత్రం. ఇంకొక బలహీనత ఉంది, దాని నుంచి ప్రభువారు విడిపించబోతున్నాడు. మరి ఎవరికో తెలియదు కానీ తల తిప్పుతూ కడుపులో పిసుకుతూ వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి. అలాంటి వారు ఈ స్థలంలో ఉన్నారు. ఇంతవరకు మరి బాబు చెప్పినట్లుగా భయముతో నిండిన వారు, వామిటింగ్స్ అవుతున్న వారు, తల తిప్పుతున్న వారు ఒకసారి మీ కుడి చేతిని పైకెత్తుతారా? మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ నీ సిగ్గుతో భయపడి చేతులు ఎత్తకపోయినా పర్లేదు, కానీ ఒక ప్రార్థన చేయి. ప్రభా, మీ సేవకులు ఏదైతే చెప్పారో దాని నుంచి విడిపించండి. ఒకవేళ పరిస్థితి ఉంటే నీ కుడి చేతిని పైకెత్తుదాం. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు సంపూర్ణ స్వస్థత ఈ స్థలంలో మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నిజంగా నేను చూస్తున్నాను, ఈ బర్త్డే కాదు కానీ ఈ దీని ద్వారా అనేక జనాంగ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ చేతులు ఎత్తుదామా? భయముతో ఉన్నవారు, తల తిప్పుతూ ఉన్నవారు, వామిటింగ్స్ అవుతున్నవారు కదా, భయము, టెన్షన్, కలవరం, ఏమవుతుందో నిద్ర పట్టలేని రాత్రులు మీ జీవితాలలో గడుపుతూ ఉన్నారు. అలాంటి వారు ఉన్నారు. రహస్యంగా కన్నీరు కార్చేవారు ఉన్నారు. ఇది నన్ను ఎవరు మమ్మల్ని విడిపిస్తారా అనే వారు ఉన్నారు. కానీ ఇది నన్ను ప్రభువా నేనున్నాను, నీ చెయ్యి విడవను ఎడబాయనని మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ఈ స్థలానికి మమ్మల్ని ఎందుకు నడిపించారో మాకు తెలియదు, కానీ ప్రభా ఇక్కడ ఉన్న బిడ్డల పరిస్థితిని అన్నింటిని బట్టి ప్రభా ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, మేము అడుగుతూ ఉన్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ బంధకాలన్నిటిలో నుంచి ప్రజలు విడిపించబడుదురుగాక. నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాం. భయము కానీ, కలవరము కానీ, టెన్షన్ కానీ, మనో దుఃఖము కానీ నా ప్రభువా బిడ్డలు ఏది అనుభవిస్తున్నారో దేవా నీకు వందనాలు. దాని నుంచి విడిపించబడుదురుగాక, విడిపించబడుదురుగాక. చేతులెత్తిన బిడ్డలు, చేతులెత్తని వారు ఎంతో మంది ఉన్నారు. ఈ మైక్ ద్వారా వింటున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితాలలో ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క గొప్ప స్వస్థతను మాట్లాడుతూ ఉంటున్నాం. అయ్యా, మహిమ మాకు కాదు, మా ద్వారా నీకు కలిగినట్లుగా మేము నేను బ్రతిమలాడుతూ ఉంటున్నాము ప్రభువా. నీ కార్యాలు మీరు విడుదల చేయండి. నీ నామానికి మహిమ చెల్లించుకోండి ప్రభువా.